దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దివ్య ఆశీస్సులతో ఈ క్రోధినామ సంవత్సర శరన్నవరాత్రి మహోత్సవాలు 3వ తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాయి. అక్టోబర్ 3 నుంచి 12వ తారీఖు వరకు ఈ శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహింపబడతాయి. దేవస్థానంలో విశేషంగా భక్తులు చాలా ప్రదేశాల నుంచి వస్తారు. విజయవాడ వాస్తవ్యులకు కన్నతల్లి బెజవాడ కనకదుర్గమ్మ, అలాగే రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకునే ప్రయత్నం చేస్తారు. మరి ఇతర రాష్ట్రాల నుంచి, తెలంగాణ నుంచి ఒక ప్రవాహంలాగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు, మొక్కులు తీర్చుకొని వెళ్తారు. అమ్మవారికి అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి దసరా ఉత్సవాలలో అమ్మవారి దర్శనం, అందున వివిధ రకాలైనటువంటి అలంకారాలు, 10 రకాల అలంకారాల్లో అమ్మవారిని చూసి అమ్మవారి కరుణకు పాత్రలు కావాలా అని లక్షలాది భక్తులు వచ్చే అవకాశం, దాదాపు 15 లక్షల మంది దాకా రావచ్చని అంచనా వేస్తున్నాం. 13 నుంచి 15 లక్షల మంది దర్శనాలు చేసుకునే అవకాశం ఉంది. మరి ఇంత సంఖ్యలో వచ్చినప్పుడు వారందరికీ కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. దర్శనం త్వరగా కావాలంటే క్యూ లైన్లో రావాలి, ఓ పద్ధతి మేరకు దర్శనాలు చేసుకోవాలి. కాబట్టి ఇలా క్యూ లైన్ల కోసం కింద ఉన్నటువంటి గణపతి దేవాలయం నుంచి క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. పైదాకా ఘాట్ రోడ్లోనే వస్తారు. ఘాట్ రోడ్లో క్యూ లైన్లను ఏర్పాటు చేసి 5 లైన్ల ద్వారా అమ్మవారి దర్శనాన్ని, బహుశా ఏ ఆలయంలోనూ 5 లైన్లతో దర్శనం చేయించడం ఉండదు, కానీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో 5 లైన్లతో అమ్మవారికి దర్శనం జరుగుతుంటుంది, 5 క్యూ లైన్లతో. ఇలాగా ఈ దర్శనాన్ని వీలైనంత సులభంగాను వీలైనంత త్వరగాను దర్శనం ఏర్పాట్లు చేయడానికి దేవస్థానం కృషి చేస్తోంది. ముఖ్యంగా దేవాదాయ శాఖ మాత్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, అలాగే కమిషనర్ గారు, సెక్రటరీ గారు కూడా శ్రీ సత్యనారాయణ ఐఏఎస్ గారు ఈ ఏర్పాట్లను ప్రాథమికంగా ముందు నుంచి పర్యవేక్షిస్తూ సూచనలు ఇస్తున్నారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి సుజనా చౌదరి గారు, ఎంపీ గారు కూడా, కేశినేని చిన్ని గారు ఎంపీ గారు కూడా ఈ ఏర్పాట్ల మీద ప్రత్యేక దృష్టి వహిస్తూ, మరి ఇంకా ఏర్పాట్లు ఏమేమి అవసరం, మన సమయంలో ఇంకా మనం ఏం చేయగలుగుతాం అనేటువంటి ఒక ఉత్సాహంతోనూ భక్తితోనూ ఉన్నారు. కాబట్టి ఈసారి అందరూ శ్రద్ధతోటి మాకు దేవస్థానము సిబ్బందికి, అలాగే జిల్లా యంత్రాంగానికి, మరి పోలీస్ యంత్రాంగానికి కూడా వెన్నుదన్నుగా నిలబడి ఈసారి ఉత్సవాలను బాగా చేయాలని ప్రోత్సాహాన్ని ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. సరే, అయితే ఇప్పుడు ఇటీవల కాలంలో మనం చూసినప్పుడు తిరుపతి లడ్డు ఎంత వివాదం జరిగిందో, అయితే మన లడ్డు విషయంలో ఇప్పుడు కనకదుర్గమ్మ లడ్డు విషయంలో ఎలాంటి నాణ్యత వహిస్తున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు సార్? ఇక్కడ అమ్మవారి యొక్క లడ్డు ప్రసాదము చాలా విశేషంగా భక్తులు తీసుకొని వెళ్తారు. ముఖ్యంగా భవానీ దీక్షలప్పుడు అత్యంత అధిక సంఖ్యలో భవానీ దీక్ష పరులు ప్రసాదాలను ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. అమ్మవారి యొక్క లడ్డు ప్రసాదానికి విశేషమైనటువంటి ఆదరణ, విశేషమైనటువంటి ఆసక్తి కనబరుస్తారు భక్తులు. అమ్మవారి ఈ వాడే పదార్థాలు మాకు ప్రభుత్వం ఒక దిట్టం నిర్దేశించింది. అంటే ఇంగ్రీడియంట్స్ ఇవి ఈ క్వాంటిటీలో ఉండాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఆ నిర్దేశం మేరకే మనం తీసుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ ఇతర నెయ్యిని వాడకుండా ఈ కృష్ణా మిల్క్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా తయారు కాబడినటువంటి విజయ నెయ్యిని మాత్రమే ఇక్కడ ఉపయోగిస్తున్నాము. అది అటు రైతులకు, స్థానికంగా ఉన్న రైతులకు లాభదాయకము, అలాగే దేవస్థానానికి కూడా ఒక స్టాండర్డ్ నెయ్యి అని మా పరీక్షల్లో కూడా దీన్ని వాడవచ్చని మనకు రికమెండేషన్స్ ఉన్నాయి. ప్రతిసారి అలాంటి రిపోర్ట్లు, ప్రతి లోడ్కు కూడా అటువంటి రిపోర్ట్స్ మేము చేయిస్తుంటాం, ర్యాండమ్గా కూడా చేయిస్తుంటాం. కాబట్టి క్వాలిటీలో ఓ మంచి క్వాలిటీ ఇచ్చి లడ్డు కూడా బాగుండేలాగా తయారు చేసి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేస్తున్నాము. భక్తులు కూడా విశేషంగా తీసుకొని వెళ్తున్నారు. ఈసారి దసరాలో మరీ ముఖ్యంగా లూజ్ ఇస్తే వాళ్లకు కౌంట్ చేసుకోవడం కష్టమవుతుందని ఒక 6 లడ్లను కలిపి ఒక ప్యాక్ ద్వారా చేసి అందించబోతున్నాము. దీనికి కమిషనర్ గారు కూడా అంగీకరించారు, అనుమతించారు. ఇలా 6 లడ్లు ఒక ప్యాకెట్ పెట్టి కావలసిన వాళ్ళకు లూజ్ అడిగినా లూజ్ ఇస్తాం, 1 అడిగినా 2 అడిగినా 3 అడిగినా కూడా ఇచ్చే సౌకర్యం ఉంది. కానీ 6 ఒకసారి ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో సలహా మేరకు ఇస్తున్నాము. మరి అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని ప్రార్థిస్తున్నాం.